నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా తొయ్యాక జగదీశ్వరి పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున పాముల పుష్పశ్రీవాణి పోటీ చేస్తున్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం జగదీశ్వరి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం పుష్పశ్రీవాణి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం జగదీశ్వరి మరియు ఆమె కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 30,37,000 రూపాయలున్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం పుష్పశ్రీవాణి మరియు ఆమె కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 13,90,77,516 రూపాయలున్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం జగదీశ్వరి మరియు ఆమె కుటుంబ సభ్యుల యొక్క అప్పులు 18 లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం పుష్పశ్రీవాణి మరియు ఆమె కుటుంబ సభ్యుల యొక్క అప్పులు 84,18,400 రూపాయలున్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం జగదీశ్వరిపై ఎటువంటి కేసులు లేనట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం పుష్పశ్రీవాణిపై ఒక కేసు ఉన్నట్లు పేర్కొన్నారు. 2019 అఫిడవిట్ తో పోలిస్తే 2024 అఫిడవిట్ లో పుష్పశ్రీవాణి ఆదాయం 172.4% పెరిగినట్లు పేర్కొన్నారు. రాజకీయ కుటుంబానికి చెందిన జగదీశ్వరి గిరిజన మహిళగా ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. గిరిజనుల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న తనను ఇక్కడి ప్రజలు ఆదరిస్తారని ఆమె నమ్మకం. పుష్పశ్రీవాణి 2 సార్లు శాసనసభ్యురాలుగా, ఒకసారి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం. ఈమె కూడా గిరిజన మహిళ. 3వ సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఆమె ప్రయత్నం.